వదిన్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. తను మీకు వదినైతే నాకు అక్క. తను మీకంటే నాకే ఎక్కువ. మరి నేను కూడా మిమ్మల్ని తిట్టాను కదా, చాలా మాట్లాడినాను. అవి మీ గొంతులో నుంచి వచ్చిన మాటలు, మనసులో నుంచి వచ్చినవి కాదు. నన్ను ఈ ఫ్యామిలీని ఎంతో బాగా అర్థం చేసుకున్నారండి. జాయింట్ ఫ్యామిలీలో చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఒకరినొకరు నిందించుకోవడం, జరిగిన తప్పుల్ని ఎదుటివారిపై నెట్టేయడం, తమదే పై చేయిగా ఉండాలి అనుకోవడం, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి. కానీ మీరన్నీ సర్దుబాటు చేస్తున్నారు, అందరితో కలిసిపోతున్నారు, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? ఇది నా గొప్ప కాదండి, ఈ కుటుంబంలోనే ఆ గొప్పతనం ఉంది. మీలాంటి మంచి మనిషి నాకు భర్తగా లభించారు. ఇంత మంచి ఫ్యామిలీలో నేను మెంబర్ అయ్యానండి. ఇంతకన్నా అదృష్టం ఇంకేం కావాలి? జీవితాంతం ఇలా బ్రతుకుంటే చాలు. ఇంతకీ మీరు నన్ను క్షమించారా లేదా? ఎందుకు క్షమించాలి? అదేంటండి, నోరు తెరిచి అడుగుతున్నాను కదా. అందరి ముందు అరిచేసి 4 గోడల మధ్య క్షమాపణ అడిగితే సరిపోతుందా? పోనీ అందరినీ పిలిచి సారీ చెప్పనా? ఏం అక్కర్లేదు. మరేం చేయాలి? ఓకే, ఏం చేస్తే మీరు నన్ను క్షమిస్తారు? ఇంకెప్పుడు మీరు నన్ను క్షమాపణ అడగండి, నేను మిమ్మల్ని క్షమించను. ప్రేమిస్తాను. అంటే క్షమించరానంత పెద్ద తప్పు చేశానన్నమాట. క్షమించమని అడగడమే పెద్ద తప్పు అంటున్నానండి. అద్దం అంతా పాడు చేశారు. అయితే నన్ను క్షమించరన్నమాట. ఇదిగో మళ్ళీ ఆ మాట అన్నారంటే ఏం చేస్తారు? ఈ పువ్వులతో కొడతాను. అవునా? ఇది కొట్టండి చూద్దాం. ఏ నన్నే కొడతారా? నేను మిమ్మల్ని కొడతాను.
ఏంటి వెడ్డింగ్ డేకి మీ హబ్బీ డైమండ్ రింగ్ కొనిచ్చాడా? అవునే, ఎంత బాగుందో తెలుసా? నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఆ ఆ, డైమండ్ రింగ్ కి నువ్వు అంత సర్ప్రైజ్ అయితే మా అఖిల్ నాకు ఏమిచ్చాడో తెలుసా? ఏమిచ్చాడు? ప్లాటినం నెక్లెస్ ఇచ్చాడు. రియల్లీ? అఖిల్ ఎప్పుడు నన్ను అలాగే సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటాడు. నువ్వు చాలా లక్కీనే. మా హ్యాపీ ఉన్నాడు. ఎందుకు ఏదడిగినా ఏడుపు మొహం పెడతాడు. నా అఖిల్ అలా కాదు, నేను అడగక ముందే అన్నీ ఇస్తాడు. దేనికైనా అదృష్టం ఉండాలే. ఆ, అవునవును. ఆ, అఖిల్ వచ్చాడు. ఉంటాను. గుడ్ నైట్. ఎంతసేపు అయింది అఖిల్ నువ్వు వచ్చి? అబద్ధాలు ఆడాళ్ళు కలిసి పుట్టారని మా తాతయ్య చెప్తే ఏమో అనుకున్నాను. నిజమే అన్నమాట. ఆ, ఇప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పారు? నువ్వే ఇందాకటి నుంచి అన్స్టాపబుల్గా చెప్తున్నావు కదా. మరి ఏం చేయమంటావు? నీ చేతగానితనాన్ని ఇలా కవర్ చేయాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ స్మిత మనలాగే లవ్ మ్యారేజ్ చేసుకుంది. అతను చాలా పూర్, చాలా చిన్న జాబ్ చేస్తున్నాడు. ఆయన కూడా వెడ్డింగ్ డేకి డైమండ్ రింగ్ ఇచ్చాడంట. నా ముఖానికి ఇత్తడి రింగ్ కూడా ఇవ్వలేదు నువ్వు. మన వెడ్డింగ్ డే ఇంకా రాలేదు కదా. ఆ, వస్తే మాత్రం ఏమిస్తావు? నాకేదైనా ఇవ్వడానికి నువ్వు ఏ జాబ్ చేయట్లేదు కదా. నాకు జాబ్ చేయాల్సిన కర్మేంటి? మన ఈవెంట్స్లోనే కదా వర్క్ చేస్తున్నాను. నీకు వర్కర్స్ కి తేడా ఏంటి అఖిల్? వాళ్ళకైతే మీ అభి అనే శాలరీ అయినా ఇస్తున్నాడు, నీకేమిస్తున్నాడు? అకౌంటెంట్తో చెప్పి నేను ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. తర్వాత మీ అన్నయ్యకి లెక్క చెప్పాలిగా. దేనికైనా ఒక లెక్క అంటూ ఉండాలి కదా. ఓకే, మీ అన్నయ్య ఎంత తీసుకుంటాడో, దేనికి ఖర్చు పెడతాడో నీకు లెక్క చెప్తాడా? అన్నయ్య ఎందుకు చెప్తాడు? మరి నువ్వెందుకు చెప్పాలి? ఇప్పుడు నీ గోల్ ఏంటి? ముందు నీ గోల్ ఏంటో చెప్పు. ఏమవ్వాలనుకుంటున్నావు? ఎప్పటికీ అన్నల చాటు తమ్ముళ్లాగే మిగిలిపోతావా? నీకంటూ సొంత సంపాదన ఉండదా? ఛ! నిన్నటి మొన్నటి వరకు ఏమీ తెలియని అమాయకుళ్ళ ఉన్న మీ పెద్దన్నయ్య ఈరోజు సొంతంగా ఈవెంట్ చేస్తున్నారు. పావని అక్కకు గోల్డ్ చైన్ కొనిచ్చాడు. శ్రావ్యకు అడిగినంత పాకెట్ మనీ ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడు సొంతంగా ఈవెంట్ చేస్తావో, ఎప్పుడు సంపాదిస్తావో? భాస్కర్ అన్నయ్యలాగే నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది. అదే ఆ రోజు ఎప్పుడొస్తుంది? అది నా చేతిలో లేదు. నీ చేతుల్లో ఏమీ లేదు అఖిల్. ఎందుకంటే నువ్వు చేతకానవాడివి. హారిక, ఏ పౌరుషం వస్తుందా? కట్టుకున్న వైఫ్కి చిన్న గిఫ్ట్ ఇవ్వలేవు గాని పెళ్ళం అబద్ధాలు చెప్తుందని తెప్పి పొడుస్తున్నావు. నా భర్త సమర్థుడని అబద్ధాలు చెప్పక చేత కానివాడని నీ పరువు తీయమంటావా? నా చెప్పుతో నన్ను కొట్టుకోమంటావా? నేను వేస్ట్ అయితే మరి నన్నెందుకు లవ్ చేశావు? తప్పు చేశాను. నిన్ను ప్రేమించడం ఎంత పెద్ద తప్పో పెళ్ళాక ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఇంట్లో ఉంటే నువ్వు ఎదగలేవు, సంపాదన ఉండదు, గుర్తింపు ఉండదు. మా ఇంటికి వెళ్దాం. మా మామ్ నీకు ఓన్గా బిజినెస్ పెట్టిస్తుందని చిలక్కకు చెప్పినట్టు చెప్పాను. విన్నావా? ఇక్కడే ఉంటాను అంటున్నావు. నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు. నాకేం బాధలేదు. నువ్వే లేని ఉన్నట్టు ఊహించుకుని బాధపడుతున్నావు. మనం ఈ ఫ్యామిలీ నుంచి విడిపోతే ఏంటి నష్టం? చూడు, ఈ కుటుంబం నుంచి విడిపోవాలన్న ఆలోచన నీ కలలో కూడా రానివ్వకు. ఆ పరిస్థితి వస్తే నువ్వు నేను విడిపోవాల్సి వస్తుంది.
కాఫీ తీసుకో శ్రావ్య. థ్యాంక్స్. ఏంటి అలా ఉన్నావు? నేను ఎలా ఉన్నా మీకు ప్రాబ్లమేనా? మమ్మీ నాకు మిల్క్. తీసుకొస్తాను బన్నీ. గుడ్ మార్నింగ్ శ్రావ్య అక్క. మార్నింగ్. పొద్దున్నే పిన్నికి శ్రావ్యకి పడింది. అవునాంటీ, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. తీసుకెడతాగా, పద. ఏంటే శ్రావ్య, పొద్దున్నే కోపంగా ఉన్నావు? ఏం లేదు. అవును, నీ పెయింటింగ్ మాస్టర్ ఇంకా రాలేదేంటి? సార్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను కూడా నా మాస్టర్ గారి కోసమే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తారో ఏమో. బన్నీ తీసుకో. కాఫీ ఇమ్మంటారా పిన్ని? ఇవ్వమ్మా. హారిక నీకు? వద్దక్కా. మనీ, కూర్చుని తాగమ్మా, వెళ్ళు. యూ ఇడియట్. సారీ అక్క. ఏంటి సారీ? కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? మేనేజ్ తెలీదా? కష్టపడి రెడీ అయితే డ్రెస్ పాడు చేస్తావా? ఏంటి గొడవ? ఏమైంది బన్నీ? కాలు స్లిప్ అయింది మమ్మీ. అక్కపై పాలు ఒలికాయి. కాలు స్లిప్ అవ్వడం ఏంటి? కావాలనే చేశావు. నేను హ్యాపీగా ఉండడం నీకు మీ మమ్మీకి ఇష్టం లేదు. ఏదోలా నా హ్యాపీనెస్ ని స్పాయిల్ చేస్తున్నారు. శ్రావ్య, ఏంటా మాటలు? చిన్నపిల్లాడేదో తెలియక చేస్తే ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? వీడు పిల్లాడేంటి మమ్మీ? పప్పుల బస్తాలా ఉన్నాడు. నోర్మోయ్. తప్పు వాడు చేస్తే నన్ను నోర్మేయమంటావేంటి మమ్మీ? నా డ్రెస్ ఎంత పాడు చేశాడు. డ్రెస్ పాడైతే వెళ్ళి ఇంకో డ్రెస్ వేసుకో. అంతేకాని తమ్ముడు పైన నోరు చేసుకోవడం తప్పు. నువ్వు కూడా వీడికి సపోర్ట్ చేస్తావేంటి మమ్మీ? అసలు నువ్వు నా కన్న తల్లివా, సవత్ తల్లివా? నన్ను నువ్వు కన్నావా లేక ఎత్తుకొచ్చావా? శ్రావ్య, పావని, ఏం చేస్తున్నావు నువ్వు? ఎదిగిన పిల్లపై చెయ్యెత్తుతున్నావా? దించు చెయ్యి. తనేం తప్పు చేసిందని చెయ్యెత్తావు? చూడు గ్రాని, వీడు నా డ్రెస్ పాడు చేస్తే వాణ్ణి తిట్టకుండా నన్ను తిడుతోంది.
వాణ్ణి తిట్టే ధైర్యం మీ అమ్మకు ఉండాలి కదమ్మా. ఎదురుగా వసుని పెట్టుకుని ఎలా తిడుతుంది? బన్నీ తెలియక తప్పు చేశాడు పిన్ని. అది అర్థం చేసుకోకుండా శ్రావ్య బన్నీని తిడుతుంటే అక్క మందలించింది. అది తప్పా? ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయడమేనా మీ పని? తల్లి కొడుకులు కామ్గా ఉండలేరా? శ్రావ్యపై మీ ఇద్దరికీ అంత పగేంటి? శ్రావ్యపై మాకెందుకు పగుంటుంది అత్తయ్య? ఏ పగ లేకపోతే కారణం లేకుండా శ్రావ్యని ఎందుకు తిడుతున్నావు? నీ కొడుకు బన్నీతో శ్రావ్య డ్రెస్ ఎందుకు పాడు చేయించావు? సమాధానం చెప్పమ్మా. ఈ ఇంట్లో నువ్వు నీ కొడుకు మాత్రమే ఉండాలా? వేరే ఎవ్వరూ ఉండద్దా? మీ ముందు ఎవరూ సంతోషంగా ఉండద్దా? అలాంటి ఉద్దేశం నాకు లేదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నావు? నువ్వేంటి పావని? తన్ని కూతురే కదా, తన మంచి చెళ్ళు నువ్వు చూడాలి కదా. నువ్వు తన కన్న తల్లివా లేక శత్రువ్వా? తను బన్నీని తిడుతోంది అత్తయ్య. తప్పు చేస్తే ఎవరైనా తిడతారు. తెలియక చేసిన తప్పుని వాడు తెలియక తప్పు చేశాడని నీకు తెలుసా పావని? కావాలని చేసుండొచ్చు కదా. ఒట్టమమ్మ, నేను కావాలని చెయ్యలేదు. నువ్వు మీ అమ్మ దొంగ బొట్లు బాగానే పెడతారా? మాట ఇచ్చి తప్పడం మీకు మామూలేగా. మా అమ్మ మాట తప్పే మనిషి కాదమ్మమ్మ. ఆ వేలడంత లేవు. ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారా? తల్లిని అనేసరికి పౌరుషం వచ్చింది కాబోలు. పౌరుషాలు రోషాలు మీరెక్కడైనా చూపించుకోండి. ఇష్టానుసారం ప్రవర్తిస్తానంటే కుదరదు. మీ హద్దుల్లో మీరుండడం మీకే మంచిది. నీకిదే చెప్తున్నాను పావని. ఈ వసు మాటలు విని శ్రావ్యనేవైనా అన్నావో నేను ఊరుకోను. ఎదిగిన పిల్లను స్నేహితురాల్లా చూడాలి, శత్రువులా కాదు. ఈ విషయం వసుకి తెలియకపోవచ్చు. నీ బుద్ధేమైంది? శ్రావ్య, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. నీ పెయింటింగ్ క్లాస్కి టైం అవుతోంది కదా. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండండి.